నమస్తే. దేశాన్ని అడ్డంగా విడగొట్టారు. ముందు పాకిస్తాన్, తర్వాత పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్. పోనీ ఆ 2 దేశాలకేమన్నా భౌతిక సరిహద్దులున్నాయంటే లేవు. కాంగ్రెస్, బ్రిటిషర్లు పన్నిన పన్నాగం. ఎడమ పక్క ఉన్న పాకిస్తాన్ నుంచి కుడివైపు ఉన్న బంగ్లాదేశ్‌కు వెళ్ళాలంటే 2500 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. సముద్ర మార్గంలో చిట్టగంగది బంగ్లాదేశ్ రావాలంటే 5140 నాటికల్ కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పోనీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలంటే కనీసం 13 గంటలు. భారతదేశాన్ని అడ్డంగా నరకడానికి చేసిన మహా దుర్మార్గం కాకపోతే ఆ పక్కన ఒక ముక్కను, ఈ పక్కన ఒక ముక్కను ఎట్లా ఇచ్చారు ఒకే దేశంగా? సర్ రాడ్క్లిఫ్ లైన్ అంట. వాడెవడో అటు పంజాబ్, ఇటు బెంగాల్ని బార్డర్స్ చేసేసి గీత గీసేట. సరిగ్గా గుజరాత్ నుంచి ఇటు అసోం వరకు మన దేశాన్ని అడ్డంగా కొయ్యడమే వాళ్ళ ఉద్దేశం. సరే, తూర్పు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ను ముక్క చేసిన ఇందిరమ్మ ఆ ముక్కను భారత్లో కలిపేయక మరొక ఇస్లాం రాజ్యంగా వదిలేయడం ఏంటి? సింపుల్. భారత్లో ఉన్న వెస్ట్ బెంగాల్ని, ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్తో కలిపేసి మరో పెద్ద ముస్లిం సామ్రాజ్యాన్ని సృష్టించడం. దాని వెనుక కుట్ర ప్రణాళిక అర్థమవుతుంది. ఈ పక్కనున్న పంజాబ్నేమో పాకిస్తాన్కి అప్పగించేసే ఎత్తుగడ. అది సాధ్యం కాక ఖలిస్తాన్ నాటకాలు నాడు నేడు. ఇక నెత్తి మీద కాశ్మీర్ను, గుజరాత్లో జూనాగఢ్, ఉత్తరప్రదేశ్లో అలీగఢ్ను కలుపుతూ మ్యాప్ చూడండి, ఒళ్ళు జలధరిస్తుంది. అలీగఢ్ అచ్చంగా సరిగ్గా గుండెకాయ. అది మదర్సాల తయారీ కేంద్రం. ఇప్పుడు మదర్సాల ఫ్యాక్టరీ. అడ్డంగా చీలిక అర్థమైతే నీ గుండె చిక్కబెట్టుకుంటే మరొక కోత కూడా కనిపిస్తుంది. మైండ్ బ్లాంక్ అయ్యే కోత అది. అది మావోయిస్టుల కోత, అంటే చైనా కోత. భయానకమది, అతి భయానకమది. నేపాల్ నుంచి తమిళనాడు వరకు నిట్ట నిలువున కోసిన రంపపు కోత. ఈ 2 కోతలకు బ్రిటిష్ వాళ్ళతో కలిసి, ఈ 2 కోతల కోసం బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చైనా, పాకిస్తాన్లతో కలిసి పనిచేస్తుంది. డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కేరళలో కమ్యూనిస్టుల పుల్ల, తమిళనాడులో ద్రవిడవాదుల పుల్ల, గోవాలో అలాగే ఇటు ఈశాన్యంలో క్రైస్తవ మిషనరీల పుల్ల, మధ్యలో మావోయిస్టులు, కాశ్మీర్, బెంగాల్లో రాడికల్ ఇస్లామిస్టులు. అసలు మన తల్లి భరతమాత ఈ కోతను ఎలా తట్టుకుంటుందో కదా. అసలు ఎలా ఈ పుణ్యభూమి ఎలా తనను తాను రక్షించుకుంటుందో కదా. మోదీయో, బీజేపీనో, ఆర్ఎస్ఎస్ ఎంతో కాలం ఈ దేశాన్ని కాపాడలేవు. అంతకు మించి ఈ దేశం ఒక్కటిగా మిగలాలి అంటే హిందువులు సంఘటితం కావాలి. వాళ్ళకెవరు లెక్కలేదు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. అందుకే అంత ధైర్యం. వాళ్ళ ధైర్యం ఒకటే, దేశం చుట్టూ పన్నిన వల, దుష్ట శక్తుల మోహరింపు. అంతర్గతంగా ఉన్న సెక్యులర్ వ్యక్తులు ఉన్నారు కదా. సెక్యులర్ మూర్ఖులకు కొదవలేదు అంతర్గతంగా. అందుకే బంగ్లాదేశ్ వాచ్మెన్ కూడా బోర్డర్ దాటి వచ్చి బెదిరిస్తున్నాడు. ఈ దేశం ప్రమాదంలో ఉంది మిత్రమా, హృదయం పెట్టు. భరతమాత గుండె చప్పుడు విను, ఆమె ఆవేదనను అర్థం చేసుకో. ఇంతకు మించిన కోతను ఆ తల్లి ఇంకా భరించలేదు. నమస్తే.